మనిషి పుట్టాడు. ఆ మనిషి పాటించడానికి మతం పుట్టింది. హిందూ మతం, ఇస్లాం, క్రైస్తవ మతం ఇలా ఎన్నెన్నో రూపుదిద్దుకున్నాయి. కానీ తను వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు మనుషులను తన మత్తులో మునిగేటట్టుగా చేసిన ఒకే ఒక మతం డబ్బు, మనీ, పైసా. అందుకే అంటారు పైసా ఏతో పరమాత్మ. వీడి పేరు పవన్. పొట్టిగా ఉన్న చాలా గట్టోడు. జీవితంలో ప్రతిదీ షార్ట్ కట్టే అనుకుంటాడు. వీడి పేరు అభిషేక్. కోట్ల ఆస్తుంది, కానీ దాన్ని అనుభవించే యోగ్యం లేదు. వీడు రామ్. సిటీకి కొత్తగా వచ్చాడు. వీళ్ళ ముగ్గురు కలయికతో వీళ్ళ జీవితం ఎలా మారుతుంది? అరే, నాకు అర్జెంట్గా ఏదైనా ఉద్యోగం వెతిపెట్టండి నాయన. మా బాబు నా జులై ఖర్చులకు డబ్బులేనని బయట దొబ్బే. మనం చదివిన చదువులకి హైదరాబాద్లో ఉద్యోగం దొరకడం కష్టం. అవునరా, ఇప్పుడు సాఫ్ట్వేర్ లో గ్రోత్ తక్కువ, హార్డ్వేర్ లో పని ఎక్కువ. ఏదైనా దందా చేసుకుని బతికడం బెస్ట్ రా. ఇంటికి వెళ్దాం రా, ఆకలి దంచేస్తుంది. అయితే ఏంటి, మీకు కూడా ఉద్యోగాలు లేవంటారు? మా నాన్న బాగానే సంపాదిస్తారు, కానీ నా సొంత కాలం మీద నిలబడే వరకు ఇంటికి రావద్దని చెప్పారు. మరి ఇంతకాలం సిటీలలో బతికారా? వాళ్ళ నాన్నకు తెలియకుండా వాళ్ళ అమ్మ నెలైనా డబ్బులు పంపిస్తున్నారా? ఇప్పుడు వరకు జరిగింది వదిలే, ఇప్పుడు నుండి ఎలా బతకాలో ఆలోచిద్దాం. అరే, మనకున్న టాలెంట్ కి మన బ్రతుకి దందా సరైన మార్గం రా. కరెక్ట్ రా, కానీ మనం ఇప్పుడు ఏం చేయాలి? ఈ ఏరియాలో పెద్ద దాదా ఉన్నాడు రా, అర్జున్ బాయ్. వాడు రేంజ్ మీద ఎదగలరా. రే, మనం ఏం స్టార్ట్ చేయాలని డబ్బులు కావాలి. ఇప్పుడు మన తల కాస్త ఇన్వెస్ట్ చేద్దాం. రే అభిషేక్, నువ్వు 50 lakhs అరేంజ్ చేయాలరా. 50 కష్టం రా, 30 ట్రై చేయి. రే, నువ్వు ఇప్పుడు 30 అరేంజ్ చేస్తావు కదా, మేమిద్దరం తలా 10 వేసుకుని 50తో స్టార్ట్ చేసేద్దాం. ఎవడ్రా నువ్వు? పోలీస్! అర్జున్ భాయ్, అడవికొచ్చి సింహాన్ని నువ్వేనా రాజు అన్నట్టు. మాటలు బాగానే మాట్లాడుతున్నావు, దందా కూడా బాగానే చేస్తా. ఇప్పుడు వరకు బాగా దందాలు చేసావు, సెటిల్మెంట్స్ చేసావు. టైం వచ్చింది ఆపే. నీకు మంచిది, నాకు మంచిది. ఇప్పటిదాకా భయపెట్టావు, ఇప్పుడు భయపడాలి. బయటికి నడుబే, నడు. ఎవడ్రా నువ్వు? సారీ బాస్, గొడవలు ఎందుకు? నువ్వేంట్రా నాకు చెప్పేది? ఏమ్రా మావనే కొడతావా? ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు? అర్జున్ భాయ్ మనుషులతో పెట్టుకుంటారా? మీ టైం దగ్గర పడింది, చూసుకుందాం పోరా. ఇప్పుడు వాళ్ళు ఏమైనా చేస్తారా?
భయం వేస్తుంది. హైదరాబాద్లో బతకాలంటే భయపడడంతో పాటు భయపెట్టాలి. తోపు అవ్వాలంటే తోపుతోనే పెట్టుకోవాలిరా. ఎవర్రా నువ్వు? ఏమైందిరా? అర్జున్ భాయ్ మనుషులతో పెట్టుకుంటారా? పదరా కిందకి వెళ్ళి చూసుకుందాం. ఏంద్రా ఎక్స్ట్రా చేస్తున్నావు? అరే ఇప్పుడు ఏం చేద్దాం? చేసేదేముంది, పరిగెడదాం. అరే అభిషేక్ ఏట్రా? అరే ఇప్పటికిప్పుడు 10 అంటే కష్టంరా. 30 కొట్టేస్తున్నాడు, 10 ఎవరికి కావాలరా? ఏమన్నావు? నువ్వు విన్నది కరెక్టే, 30 కొట్టేస్తా. ఎలా? వేసేద్దాం.
అమ్మయ్య బతికిపోయాంరా. ఇక్కడి నుంచి ఇప్పుడు వెళ్దాం రా. లక్షలు మనకేరా. पैसा इसका बिना जीना कैसा. ఏమంటున్నావు? ఎవడ్రా నువ్వు? అన్నను కలవాలి. कौन है बे तू? పేరు ముఖ్యం కాదు, వచ్చిన పని ముఖ్యం. ఏం పని మీద వచ్చావురా? కారు పెట్రోల్తో నడుస్తుంది, ఫ్యాన్ కరెంట్తో నడుస్తుంది. ఈ దునియా మొత్తం డబ్బుతో నడుస్తుంది. సీదా పాయింట్లకు రా. 30 లక్షలు, దాని ఖర్చు 2 ప్రాణాలు. ఎవరో చెప్పు, పని అయిపోతుంది. నాకు జింకను చంపడానికి వేటగాడు అవసరంలా, వాళ్ళు ఉంటే చాలు. నిన్నెలా నమ్మాలి? దమ్ముంటే సరిపోదు, నమ్మకం కూడా ఉండాలి. నేను అందరినీ నమ్ముతా, కానీ మనుషుల్లో ఉన్న రాక్షసుని నమ్మడం కష్టం. బాయ్, నమ్మకం అనేది బాణం లాంటిది. అది టార్గెట్కి తగిలే వరకు తగులుతుందో లేదో ఎవరికి తెలియదు. మనిషిని నమ్మాక తెలుస్తుంది వాడు ఎలాంటి వాడనేది. ముప్పై లక్షలు సేఫా? ఇంట్లో ఉంది. ఏం అర్జున్ బాయ్, దందాలన్నీ అయిపోయినాయా? ఇంకొక్కటి మిగిలింది. బ్రతకడమే కష్టమైనప్పుడు మంచేంటి చెడేంటి?